సామర్లకోట పిఠాపురం రోడ్డును గల ఏలేరు కాలువ పెద్ద ఏరుపై ఉన్న వంతెనను నీటి మునిగిన టిడ్కో గృహాలను మంగళవారం పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, కాకినాడ జిల్లా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మల రామస్వామి అధికారులు కూటమి నాయకులతో కలిసి పరిశీలించారు. అనంతరం చినరాజప్ప, రామస్వాములు మాట్లాడుతూ రాష్ట్రంలో తుఫాను ప్రభావిత ప్రాంతాలను సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తూ అన్ని సహాయక ఏర్పాట్లు చేస్తున్నారని, అదేవిధంగా ఏలేరు రిజర్వేయర్ నీటి విడుదలతో పెద్దాపురం నియోజకవర్గంలో ప్రమాదకరంగా మారిన ప్రాంతాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఆ యొక్క ప్రాంతాల్లో రక్షణ చర్యల ఏర్పాట్లతో పాటు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుందని, ఈ విషయంలో కూటమి కార్యకర్తలు, నాయకులు పూర్తిగా బాధితులకు సహకారం అందజేస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి, మున్సిపల్ ప్రత్యేక అధికారి సిఏ కృష్ణభవన్, ఎస్ఐ మూర్తి, ఇరిగేషన్, రెవెన్యూ పోలీస్ అధికారుల యొక్క ప్రాంతాలను పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. మన రాజధాని విజయవాడలో వరద ప్రభావం, అక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ, అక్కడ ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడు గారు కానీ రాత్రి భావంలో అందరు మంత్రుల్ని వార్డుకు ఒక మంత్రిని వేసి, ఎమ్మెల్యేలు వేసి, నాయకులందరినీ అక్కడ అప్రమత్తం చేసి అక్కడ క్లియర్ అయింది అనేటువంటి వాతావరణం ఏర్పడినప్పుడు మళ్ళీ ఏలేరు పొంగటం, ఏలేరులో పెద్ద ఉధృతితో ఇక్కడ మొలగటం, ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం ఎక్కువగా మొలగటం, పెద్దాపురం నియోజకవర్గం రెండు కూడా బాగా ఎఫెక్ట్ అయ్యాయి. నిన్న పవన్ కళ్యాణ్ గారు హుటాహుటిని బయలుదేరి ఏలేరు అంతా సందర్శించి ఏలేరులో ఎవరైతే ముంపు ప్రాంతం ఉన్నారో ముంపు ప్రాంతం పడవ మీద తిరిగి వారికి కానీ కలెక్టర్తో కానీ అక్కడ ఎస్పీ గారితో కానీ సమీక్ష చేసి వీళ్ళందరికీ బాధితులందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఋతుపవనాల ప్రభావంతో మరి అధిక వర్షాలు కురటం, అధిక వర్షం వలన రెండు రాష్ట్రాలు కూడా సర్వనాశనం అయిపోయినాయి. తెలంగాణ అనేది 5 జిల్లాలు, మన జిల్లాలో అయితే మన రాష్ట్రంలో అయితే 2 జిల్లాలు పూర్తిగా మొన్న బొడమేరుకి వర్షాలకి విజయవాడ, గుంటూరు దెబ్బతినడం జరిగింది. దానికి చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషి చేసి నార్మల్ తీసుకురావడానికి చాలా కృషి చేశారు. వారం రోజులుగా మరి కలెక్టరేట్లో మకా ఉండి రావడం, అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ఇద్దరు సహకారంతో మొత్తం రాష్ట్రంలో ఈ 2 జిల్లాలో కూడా నార్మల్ తీసుకురావడం జరిగింది. మరి నిన్న నుంచి అయితే మరి ఉత్తరాంధ్ర మధ్య అదే స్థాయిలో ఉత్తరాంధ్రలో కూడా దెబ్బతిన్నాయి. ఇప్పుడు ఈ రోజు అయితే ఏలూరు పొంగి ఈస్ట్ గోదావరిలో కొన్ని మండలాలు దెబ్బతిన్నాయి. ఏలేరు దెబ్బతిన్న ప్రాంతాల్లో మరి నేను కానీ జనసేన బొమ్మన బాబు గారి ఇద్దరు కూడా పర్యటన చేస్తాం. అంటే ఇక్కడికి ఏదైతే మరి బాధితులు ఉన్నారో ఇక్కడ టిడ్కోయిలు ఉన్నాయి, టిడ్కోయిలు 80 కుటుంబాలు ఉన్నాయి. 80 కుటుంబాలు కూడా మరి బయటికి రాని పరిస్థితులు ఉన్నాయి. దానికి ఆహారం, అలాగే వాటర్ ఇవన్నీ కూడా సప్లై చేయవలసిన బాధ్యత మా మీద ఉంది. అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే కనవ గ్రామాలు కూడా రైతాంగం మరి పూర్తిగా దెబ్బతింది. పంటలన్నీ కూడా నాశనం అయిపోయినాయి ఈ మండలం అంతా కూడా. దానికి కూడా ఎన్యూమరేషన్ అధికారులు చేయడం జరుగుతుంది. అలాగే ఇవాళ అనేక సమస్యలతో ఇవాళ ఏటుగట్లు కొట్టుకుపోవడం కానీ ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలన్నీ కూడా ఏటుగట్లను కాపాడటానికి రైతులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి అలాగే ప్రభుత్వం రెండు కలిపి ఇవాళ ఆఫ్ చేయడం జరుగుతుంది. అలాగే ఇవాళ ఇటు మరలవు కానీ కాండ్రగొడ కానీ అక్కడ కూడా గడ్డుపడి ఇవాళ గ్రామాలు కూడా మునిగిపోయిన పడుతున్నాయి. కనవ మండలంలో గ్రామాలన్నీ కూడా చేలన్నీ కూడా పూర్తిగా మునిగిపోయినాయి. ఈ నీరు బయటకు వచ్చిన తర్వాత ఇనామరేషన్ చేయడం జరుగుతుంది. మొత్తం మీద మరి రాష్ట్రంలో కానీ అలాగే మన జిల్లాలో కానీ పెద్ద నష్టం మరి తుఫాను వలన ఈ వర్షాల వలన నష్టం జరిగింది. నేను ఆదుకోవడానికి నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదైతే పంచాయతీలు బాగా దెబ్బతిన్నాయి పంచాయతీలు కూడా లక్ష ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే చాలా పంచాయతీలు మళ్ళీ దెబ్బతిన్నాయి. ప్రభుత్వ పరంగా అందరికీ సాయం చేయటం, అలాగే ప్రభుత్వ పరంగా ఎవరైతే దెబ్బతిన్నారో వాళ్ళందరినీ కూడా సహకారం చేయటం, అలాగే రైతాంగాన్ని సహకారం చేయటం, అలాగే ఏటుగట్లు బలం చేయటం, అలాగే కాండ్రకోటలో ఇక్కడ బ్రిడ్జ్ కొట్టుకుపోయింది, మన ఎప్పుడో కొట్టుకుపోయింది, ఇప్పుడు మళ్ళీ కొట్టుకుపోయింది. దాన్ని కూడా మరి ప్రపోజల్ కూడా తయారు చేసి కలెక్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. దానికి మొబైల్ బ్రిడ్జ్ కింద దాన్ని తయారు చేసాం. ఎందుకంటే ఇలా అది ఇప్పుడు బ్రిడ్జ్ కట్టాలంటే సంవత్సరం పడుతుంది. ఇప్పుడైతే ఈ బ్రిడ్జ్ అయితే 2 నెలలతో అయిపోతుంది కనుక దాన్ని కూడా ఇలా 50 లక్షలు ఖర్చు అవుతుందని ప్రపోజల్ వచ్చింది. ప్రపోజల్ కూడా కలెక్టర్ పట్టుకెళ్ళి అది కూడా క్లియర్ చేయించుకుంటానని చెప్పి చేసుకుంటాం. ఏదేమైనా జనసేన కానీ బీజేపీ కానీ మేము కానీ అందరూ గడిపి పేదలను ఆదుకోవడం కోసం మన కార్యకర్తలకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కార్యకర్తలందరూ కూడా ఇక్కడే ఈ 3 రోజులుగా ఈ మురుగుతుందేమో అని భయంతో ఉన్నారు. ఈ కాలనీలో కూడా కరెంట్ లేకపోతే కరెంట్ కూడా వేయించడం జరిగింది. ఈ కాలనీని కూడా క్లియర్ అయ్యేదాకా కూడా మా కార్యకర్తలందరూ కూడా తెలుగుదేశం జనసేన కార్యకర్తలు చూస్తారని చెప్పి తెలియజేసుకుంటాం.